Dr. Shyam K. Jaiswal. I'm a consultant of physicians in KIMS Gachibowli హాస్పిటల్కి. నేను ఇక్కడ మార్నింగ్ 10 నుంచి 4 వరకు ఇక్కడ ఉన్నాయి నేను. తర్వాత మణికొండలో నా క్లినిక్స్ ఉన్నాయి. పాపులర్ బస్ స్టాప్ దగ్గర. ఇక్కడ 5 to 7:30, 8 వరకు ఉన్నాయి నేను ఇక్కడ. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్స్ మైగ్రేన్ గురించి కొద్దిగా ప్లాన్ చేస్తాను నేను. మైగ్రేన్ అంటే ఒక ప్రకారకి తలనొప్పి, హెడేక్ ఉన్నాయి. వేరే ప్రకారకి వేరే రకాలకి హెడేక్ ఉన్నాయి. బట్ మైగ్రేన్ ఈ ప్రకారకి హెడేక్ చాలా కామన్ అని యంగ్ ఏజ్కి చాలా కామన్స్ ఉన్నాయి. అని యంగ్ ఏజ్లో లేడీస్కి, ఫిమేల్స్కి చాలా ఎక్కువ కామన్ వస్తుంది. ఎందుకు మైగ్రేన్ ఏమొస్తాకి బ్రెయిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ కొద్దిగా జనరేట్ చేసి ఒక నర్వ్కి ఎఫెక్ట్ చేస్తుంది. దానికి మైగ్రేన్ ప్రాబ్లమ్ స్టార్ట్ వస్తుంది. లేడీస్లో బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్స్ చాలా ఎక్కువగా హార్మోన్ చేంజ్ వస్తుంది. దానికి కొద్దిగా లేడీస్లో, ఫిమేల్స్లో, యంగ్ ఫిమేల్స్లో దట్ ఈస్ కాల్డ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 15 to 45 years ఏజ్లో చాలా కామన్. అండ్ మెయిన్లీ టీనేజర్స్లో ఇప్పుడు మెనార్కీ టైంలో, ఇప్పుడు హార్మోనల్ చేంజ్ దాని టైంకి అండ్ మీనోపాజ్ టైంకి, ఈ టైంకి చాలా కామన్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఇంకా చాలా కామన్ వస్తుంది. మైగ్రేన్కి సిమ్టమ్ ఏంటి? మైగ్రేన్లో ఒక్క ప్రకారకి వన్ సైడ్కి తలనొప్పి ఇస్తుంది. బట్ ఇట్స్ నాట్ 100%. అప్పుడప్పుడు మైగ్రేన్లో ఫుల్ తలనొప్పి ఛాన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మెడ నొప్పి వస్తుందా, అలా మొత్తం ఐ లోపల్లో, ఐ బయటలో తలనొప్పి వస్తుందా, వామిటింగ్ సెన్సేషన్ ఇక్కడ వస్తుందా, ఇప్పుడు తల తిరిగి అట్లా గిడ్నెస్ ఫీలింగ్ వస్తుందా, లైట్ నుంచి, సౌండ్ నుంచి, స్ట్రాంగ్ స్మెల్ నుంచి కొద్దిగా ప్రాబ్లం వస్తుందా, పీరియడ్ టైంకి తలనొప్పి ఛాన్స్ ఉన్నాయి, స్నానం తర్వాత తలనొప్పి ఛాన్స్ ఉన్నాయి, అక్కడ టిఫిన్ మిస్ అయింది, భోజనం మిస్ అయింది తర్వాత తలనొప్పి వస్తుందా, అన్న తర్వాత అప్పుడప్పుడు ఎక్కువ ట్రావెల్స్ అయింది, ఎక్కువ జర్నీ అయింది, సరిగ్గా పనుకోలేనిది, స్ట్రెస్ కొద్దిగా ఎగ్జామ్ స్ట్రెస్ ఉన్నాయి, ఆఫీస్ స్ట్రెస్ ఉన్నాయి, దాని తర్వాత ఇంకా ఈ మైగ్రేన్ తలనొప్పి చాలా కామన్స్ ఉన్నాయి. మైగ్రేన్ ప్రకారకి మీరు అర్థమైంది మైగ్రేన్ ఏంటి, బట్ మైగ్రేన్ ఎట్లా ప్రివెంట్ చేయాలి చాలా కామన్స్. నేను చెప్పేదానికి ఇలా మొత్తం హార్మోన్ చేసిన తర్వాత అని మొత్తం కారణం ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఇట్ ఈస్ ఆల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్ అంటే జీవనశైలి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక రొటీన్ మెయింటైన్ చేయాలి ఎనీ మైగ్రేన్ పేషెంట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ మైగ్రేన్, మొత్తం లైఫ్లో ఒక యంగ్ ఏజ్లో ఇక్కడ బాడీలో హార్మోన్ చేసిన దాని టైంకి మొత్తం ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. లైఫ్ స్టైల్ మెయింటైన్ అంటే టైంకి భోజనం తీసుకోవాలి. ఇలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ టిఫిన్ మిస్ చేయలేదండి, భోజనం మిస్ చేయలేదండి. ఎన్ని పని ఉన్నా భోజనం తీసుకోవాలి టైంకి. బెటర్ భోజనం ఇంట్లో భోజనం తీసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ప్రాసెస్ ఫుడ్ అంటే ఎంఎస్జీ కంటైనింగ్ ఫుడ్ లైక్ మ్యాగీ ఉన్నాయి, బర్గర్ ఉన్నాయి, పిజ్జా ఉన్నాయి. అప్పుడప్పుడు వారం ఒకసారి ఇస్ ఓకే, బట్ నాట్ ఇన్ రెగ్యులర్ టర్మ్స్. ఎక్కువగా ఫ్రూట్స్, ఫ్రెష్ కూర అట్లా తీసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్, ఆల్ దిస్ ట్రిగర్స్ మైగ్రేన్. ఎక్కువ అమౌంట్ లైక్ క్యాఫిన్, 1 to సగం కాఫీ, టీ ఉన్నాయి పర్లేదు. ఎక్కువ చాక్లెట్ మళ్ళీ క్యాఫిన్ నుంచి ప్రాబ్లమ్ వస్తాయి. ఎక్కువగా రెడ్ మీట్ ఉన్నాయి, ఎక్కువ ఓన్లీ నట్స్ ఉన్నాయి, చాలా సవర్ ఫుడ్స్ ఉన్నాయి, చాలా కారం ఫుడ్స్ ఉన్నాయి. ఇలా మొత్తం మైగ్రేన్ ట్రిగర్ చేస్తారు. దట్ వీ నీడ్ టు అవాయిడ్స్. తర్వాత ఇప్పుడు సమ్మర్ సీజన్లో హీట్లో ఇంకా తలనొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వీ హ్యావ్ టు అట్లీస్ట్ టేక్ 2-3 లీటర్స్ మన కంపల్సరీ తాగండి. ఇలా చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్కి టైప్స్ ఎట్లా ఉంది, మైగ్రేన్స్ ఇంకా వేరే వేరే రకాలకి వస్తుంది. ఒక్కొక్క మైగ్రేన్కి విజువల్ ఆరా అంటే తలనొప్పి టైంకి ఏమొస్తుంది మొత్తం సైడ్కి ఐ సైడ్కి, ఫ్రంట్ సైడ్కి కొద్దిగా అట్లా వేరే ప్రకారకి ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కనిపిస్తుంది. ఒక సైడ్కి కనిపించేది అట్లా ఫీలింగ్ వస్తుంది. తర్వాత మైగ్రేన్ విత్ సెన్సరీ ఆరా, ఇంకా చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్ విత్ సెన్సరీ ఆరా అంటే ఒక్కసారి తల నుంచి మెడ వస్తున్న తర్వాత ఒక్క సైడ్కి ఇచ్చేయి, మొత్తం సైడ్కి ఒక సైడ్కి ఇచ్చేయి, కాలుకోతే గోస్తారు అట్లా తిమ్మిరి అట్లా ఫీలింగ్ వస్తుందా, మంట ఫీలింగ్ వస్తుందా. దీస్ ఆర్ ద ఫ్యూ టైప్స్ ఆఫ్ మైగ్రేన్. దానికి నేను చెప్పారకిన ఈ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా చాలా తలనొప్పి వస్తుంది, అది డెఫినెట్లీ ఐ చెకప్ ఇంకా చేయాలి. డాక్టర్ చూపించేసి ఐ చెకప్ చేయాలి. ఎప్పుడప్పుడు ఐ కొద్దిగా పవర్ పెరిగింది, లోపల కొద్దిగా చేంజెస్ అయిన తర్వాత తలనొప్పి చేస్తుంది. ఐ డాక్టర్ ఆల్సో నీడ్ టు బి కన్సల్టెడ్. తర్వాత మామూలుగా బ్లడ్ టెస్ట్, ఇలా మైగ్రేన్ కోసం పెద్ద టెస్ట్కి అవసరం లేవు. ఇట్ ఈస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. మంచిగా న్యూరాలజిస్ట్కి హూ ఇస్ ఎ మైగ్రేన్ స్పెషలిస్ట్, దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద హైదరాబాద్. నేను మైగ్రేన్ స్పెషలిస్ట్ ఉన్నాయి, హ్యావ్ డన్ ఫ్యూ కోర్సెస్ ఇన్ మైగ్రేన్. దానికి మైగ్రేన్ కోసం పెద్ద ఎంఆర్ఐ, ఈఈజీ అట్లా టెస్ట్కి అవసరం లేదు. మామూలు కొద్దిగా బ్లడ్ టెస్ట్ అంటే మెయిన్లీ హిమోగ్లోబిన్, థైరాయిడ్స్, విటామిన్ అట్లా చెక్ చేయాలి, విటామిన్ డి, B12.
అండ్ వీ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్ ఆఫ్ దాట్. కొద్దిగా ఇప్పుడు విటామిన్ డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ డౌన్ నుంచి కొద్దిగా మైగ్రేన్ ట్రిగర్ వస్తుంది. ఈ అలా లైఫ్ తగ్గలేంది దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. మెడికేషన్స్ అంటే ఒక్క మెడిసిన్స్ ఉన్నాయి, దట్ ఈస్ కాల్డ్ డ్యూరింగ్ అట్లా హెడేక్ టైంకి ఈ మెడిసిన్ తీసుకోవాలి. డిఫరెంట్ మెడికేషన్ ట్రిగర్ స్టాప్ కోసం మెడిసిన్ తీసుకోవాలి. దే ఆర్ సంథింగ్ కాల్డ్ ఎన్సైడ్స్ అనే ట్రిప్టాన్స్, ఆల్ దీస్ ద మెడికేషన్ కామన్లీ అవైలబుల్ అంటారు ఇండియాలో అండ్ హైదరాబాద్లో. ఇంకా తర్వాత ప్రివెంటివ్ మెడికేషన్స్ ఉన్నాయి. ప్రివెంటివ్ అంటే దే సంథింగ్ కాల్డ్ క్రానిక్ మైగ్రేన్. క్రానిక్ అంటే సపోజ్ ఈ మైగ్రేన్ హెడేక్ వారానికి ఒక్కసారి 2 సార్లు వస్తున్నా, మంత్కి 4-5 టైమ్స్ కంపల్సరీ వస్తాయి. దట్ పేషెంట్ నీడ్ టు టేక్ సమ్ మెడికేషన్, ప్రివెంటివ్ మెడికేషన్ 2-3 మంత్స్ కోసం తీసుకోవాలి. దానికి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. నా ఇప్పుడు ప్రజెంట్ ఏజ్లో దే లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఉన్నాయి మైగ్రేన్కి. చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి విత్ ద లెసర్ సైడ్ ఎఫెక్ట్ విచ్ కెన్ కాజ్ ఒక ఈవెన్ వెయిట్ గెయిన్. కొద్దిగా చాలా ఆబ్వియస్ పీపుల్ ఉన్నాయి, ఫ్యాట్ పీపుల్ ఉన్నాయి, దే కెన్ ఆల్సో మైగ్రేన్. మైగ్రేన్ కోసం వెయిట్ రిడక్షన్ చాలా ఇంపార్టెంట్. చాలా మెడిసిన్ ఉన్నాయి దట్ ఇంక్రీజ్ అవర్ వెయిట్. ఇప్పుడు రీసెంట్ టైం చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి విచ్ కెన్ నాట్ ఇంక్రీజ్ యువర్ వెయిట్ అని దానికి మంచిగా మైగ్రేన్ కంట్రోల్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక ఇంజెక్షన్ ఇంకా హ్యాస్ కమ్. ఈ ఇంజెక్షన్స్ ఇంకా వన్ టైం మంత్లీ ఒక్కసారి ఇంజెక్షన్ తీసుకోవాలి. కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి బట్ దే ఇస్ వెరీ ఎఫెక్టివ్. ఇలా యూఎస్, యూరోప్లో చాలా కాలం నుంచి నడుస్తాయి బట్ ఇండియాలో ఇంకా 1-2 ఇయర్స్ నుంచి అవైలబుల్ అయింది. దెన్ సంథింగ్ కాల్ బొటాక్స్ ఇంజెక్షన్స్ ఆల్సో. బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇంకా ఉన్నాయి జస్ట్ ఫర్ ద క్రానిక్ మైగ్రేన్స్. మెడిసిన్ నుంచి తగ్గలేంది. సపోజ్ కొద్దిగా పేషెంట్స్ మెడిసిన్ పడలేదు దానికి వీ కెన్ యూజ్ ద బొటాక్స్ ఇంజెక్షన్ విచ్ ఐ గివెన్ ఫ్యూ పేషెంట్స్. ఇలా బ్యాక్ సైడ్స్కి ఇక్కడ స్పెషల్ నర్వ్స్ వస్తున్నా దానికి బొటాక్స్ ఇంజెక్షన్ పెట్టాలి. దెన్ సంథింగ్ కాల్ గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ బ్లాక్స్. ఇలా మైగ్రేన్ పేషెంట్స్కి ఇప్పుడు ఏమొస్తాయి, నర్వ్ కొద్దిగా చాలా టైట్ వస్తుందంటే ఈ నర్వ్కి కొద్దిగా ఇంజెక్షన్ నుంచి బ్లాక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ బ్లాక్. ఇది ఇంకా మైగ్రేన్, క్రానిక్ మైగ్రేన్ కోసం ఒక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దెన్ రీసెంట్లీ ఒక డివైస్ వచ్చారు మైగ్రేన్కి. డివైస్ అంటే దిస్ ఈస్ కాల్డ్ నాన్ ఫార్మకలాజికల్. అంటే మెడిసిన్స్ వద్ద ఇలా వేరే ప్రకారకి డివైస్ ఉన్నాయి. ఈ డివైస్ చేయిలో పెట్టి ఇక్కడ నుంచి మైల్డ్గా కరెంట్ స్టిమ్యులేషన్ పెడతారు, వెరీ మైల్డ్. ఈ కరెంట్ స్టిమ్యులేషన్ నుంచి మైగ్రేన్కి నర్వ్కి కొద్దిగా అఫెక్ట్ చేస్తాయి అండ్ మైగ్రేన్ కంట్రోల్ వస్తాయి. దానికి చాలా పేషెంట్స్ ఉన్నాయి, దే డోంట్ వాంట్ టు లైక్ మెడికేషన్స్, నాకు మెడిసిన్స్ వద్దు, నాకు వేరే కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దట్ డెఫినెట్లీ హెల్ప్స్ ఈ టైప్ ఆఫ్ డివైస్. ఈ డివైస్ ఇంకా కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి బట్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ అని దిస్ మెనీ పేషెంట్కి నేను స్టార్ట్ చేశాను అండ్ దే హ్యావ్ ద గుడ్ బెనిఫిట్స్ ఆఫ్ దాట్. నేను చెప్పారకి మైగ్రేన్ కోసం మెడిసిన్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి. తర్వాత నేను ఎక్కువ డెఫినెట్లీ స్క్రీన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ చేంజెస్లో ఈ స్క్రీన్ కొద్దిగా కంట్రోల్ చేయాలి. ఫోన్ మాత్రం మెసేజ్ కాల్స్ కోసం యూజ్ చేయాలి. ఇప్పుడు మొత్తం స్మార్ట్ టీవీ అవైలబుల్ ఉన్నాయి, స్మార్ట్ అని యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ మీద కావాలి, మీరు బెటర్గా టీవీలో చూడాలి. ఫోన్ జస్ట్ మెసేజ్ కాల్ చూసి యూజ్ చేయాలి. డైలీ ఎక్సర్సైజెస్, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజెస్, 20-25 ఎక్సర్సైజెస్, యోగా, డిఫరెంట్ టైప్స్ యోగా ఉన్నాయి మైగ్రేన్ కోసం. ఈ స్పెషల్ ఎక్సర్సైజ్ ఉన్నాయి లైక్ సవాసన్స్ ఉన్నాయి, రిలాక్సేషన్స్ ఉన్నాయి, ప్రాణాయామ యోగా ఉన్నాయి. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. స్లీప్ హైజీన్ మెయింటైన్ అంటే బెడ్రూమ్లో దేర్ షుడ్ బి నో స్క్రీన్స్, ఇట్ షుడ్ బి డార్క్ ఇనఫ్. అని భోజనం నుంచి ఆ నిద్రకి మినిమం 2 hours గ్యాప్ పెట్టాలి. భోజనం తీసుకున్న తర్వాత ఇక హెవీ భోజనం నైట్కి అవాయిడ్ చేయాలి. హెవీ అయిన తర్వాత నిద్రలో ప్రాబ్లమ్స్, నిద్ర తర్వాత మళ్ళీ మైగ్రేన్ అటాక్ వస్తుంది. వీ షుడ్ ఫాలో ఆల్ దోస్ థింగ్స్. ఈ ఫాలో చేస్తే నా నంబర్ నోట్ చేయండి, 7207959888. మీరు ఎనీ డౌట్స్ ఉన్నాయా ఈ నెంబర్కి కాల్ చేసి యూ కెన్ విజిట్ మెనీ టైమ్స్ అండ్ ట్రై టు హెల్ప్ యూ. ధన్యవాదాలు.